మా వీడియో అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం. మీ అందరి కోసం నేను ఈరోజు ఒక కొత్త రకము వంట చేస్తున్నాను. అదేంటంటే లకోరి చార్ఘా రెసిపీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: చికెను, మొక్కజొన్న పిండి, పచ్చిమిరపకాయలు, గుడ్లు, కారం, పసుపు, సాల్ట్, వాము, గరం మసాలా, జీలకర్ర పొడి, తెల్ల మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి, జాజికాయ, జాపత్రి, నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లిపాయలు, చాట్ మసాలా, ఫుడ్ కలర్, ఆయిల్, ఎన్నుగారు. ముందుగా ఒక గిన్నెలో తెల్ల మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం వాము కూడా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత మొక్కజొన్న పిండి కూడా వేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. ఇందులో గుడ్లు సోన కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం ఎన్నుగారు కూడా వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో జాపత్రి పొగరు కూడా వేసుకోవాలి. ఇందులో జాజికాయ పొగరు కూడా వేసుకోవాలి.
ఇందులో సాల్ట్ మసాలా కూడా వేసుకోవాలి. ముందుగా కళాయిలో కాస్త నీళ్ళు పోసుకోవాలి. ఈ నీళ్ళు కాగినాక ఇందులో చికెన్ ఉడకబెట్టాలి. ఈ నూనె కాగాక చికెన్ని ఫ్రై చేసుకోవాలి.
చుట్టూడేసాను భలే బాగుందండి బాగా వేయండి. వేగింది బాగా తింటాడు కూడా. నిన్న తింటున్నాడు.